అమ్మా నేను చదివిన వరకు నాకు కనపడలేదమ్మా. నేను చదవంది ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు. అంటే నేను సర్వజ్ఞురాలు నేను అన్నీ చదివాను అని చెప్పలేను కదా. నాకు తెలిసినంత వరకు అటువంటిది ఎక్కడా లేదు. బొట్టు అన్నది ఎవరు పెట్టారు మొట్టమొదటిసారి? తల్లిదండ్రులు అమ్మ పెట్టింది, అంతే కదా. అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు నాకు 21 రోజులు అయిన తర్వాత మొలతాడు కట్టి బొట్టు పెట్టారు కదా. ఆ బొట్టు ఇంకెవరి కోసమో నేను ఎందుకు తీసేయాలి? కరెక్ట్ అమ్మా, తీయక్కర్లేదు. అట్లాగే అప్పుడు గాజులు వేశారు, ఎందుకు తీసేయాలి? అవసరం లేదు. అప్పటి నుంచి కాస్త అన్నప్రాసన అయిన దగ్గర నుంచి చక్కగా పువ్వులు కూడా పెట్టుకొని ఇచ్చారు. అవును, అప్పటి నుంచి నాకు 6వ నెల వచ్చినప్పటి నుంచి పెట్టుకుంటున్నటువంటి పూలు ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కోసం నేను మానేయాలా? అవసరం. ఇది శాస్త్రంలో ఎక్కడా వీటిని తీయమని చెప్పాల. ఓకే, నాకు తెలిసినంత వరకు. తెలియంది ఏదన్నా ఉంటే నాకు, నేనేం సర్వజ్ఞురాలని కాదు గనక ఎక్కడన్నా ఉందేమో, ఎవరన్నా రాసింది నాకు తెలియదు. అందువల్ల ఇవి తీయవలసినటువంటి పని లేదు. కాకపోతే శాస్త్రం వేరు, ఆచారం వేరు. ఆచారం అంటే ఆచరించటం ద్వారా స్థిరపడింది. చాలా కాలంగా కొన్ని శతాబ్దాలుగా మనం వీటిని తీసేయడం అనేది ఆచరించాం. అవునమ్మా. ఈ ఆచరించటానికి కూడా కారణం ఏమిటంటే అనేక కారణాలుగా యుద్ధాల్లోనూ వాటిల్లోనూ యువకులైనటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే వారి భార్యలు ఇంటి దగ్గర ఉండిపోయి, వాళ్ళు మరేమో యవ్వనంలోనే ఉంటారు యువకులు భార్యలు, మరి వాళ్ళకి యవ్వనంలో ఉండడం వల్ల వాళ్ళ అందచందాలు చూసి ఎవరైనా వాళ్ళ మీద కన్నెయ్యొచ్చు. వీళ్ళు కూడా నువ్వు అందంగా ఉన్నావనంటే లొంగిపోవచ్చు. ఇలాంటి సామాజికంగా ఉండే అక్రమ సంబంధాలను నివారించడానికి ఈవిడికి భర్త లేదు అని తెలియజెప్పేటట్టుగా, అందం కనపడకుండా ఉండడానికి, అందంగా ఉన్న వాళ్ళని చూస్తే కూడా అందహీనులు అనిపించేటట్టుగా వాళ్ళకున్న అందం కనపడకుండా ఉండడానికి వాళ్ళకి ఇవన్నీ తీసి భర్త లేడు అని గుర్తు ఉండేటట్టుగా చేయడం జరిగింది. తక్క సమాజంలో వచ్చినటువంటి ఒక ఆచారం, అలవాటుగా వచ్చిందే తప్ప ఇది శాస్త్రంలో మాత్రం ఎక్కడా మనకి లేదు. అయితే పువ్వులు మొదలైనటువంటివన్నీ భోగ వస్తువులు గనక ఏదైనా భర్తతో కలిసి ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ ఉన్నాయి. భర్త లేనప్పుడు తనకు ఆనందం ఏముంది? ఒక్కతేను అంటే మన సమాజంలో ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ, అది సంప్రదాయం. అవునమ్మా, మనం ఒకటే చెప్పుకుంటున్నాం, పాతివ్రత్యం గురించి చెప్పుకుంటున్నాం కానీ ఏకపత్ని వ్రతం గురించి చెప్పట్లా. అంటే ఒక్కతే భార్య ఉండాలి. శివుడికి సతీదేవి దక్షయజ్ఞంలో శరీరం వదిలేస్తే తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు కానీ రెండో భార్యను పెళ్లి చేసుకోవాలనుకోలేదండి. ఆయన మనకు ఆదర్శం. భార్య లేదు గనక నేను కన్యాదానం చేయడానికో యజ్ఞం చేయడానికో నా పక్కన ఇంకొక ఆవిడ లేదు గనక దానికోసం పెళ్లి చేసుకుంటున్నామని కుంటి సాకులు చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా. అవునమ్మా, అట్లాంటి పని చేయలేదు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకు ఆయన మనకు ఆదర్శమైనటువంటి భర్తగా చెప్పుకుంటాం. సరే, ఆ విధంగా ఒకే భార్య ఒక పురుషుడికి, ఒక స్త్రీకి ఒకే భర్త అన్నటువంటి దృష్టితో ఉన్నప్పుడు, నా జీవిత భాగస్వామిగా అన్ని రకాలు మేము కలిసి ఆనందంగా గడుపుదాం అనుకున్నప్పుడు, ఒకళ్ళు లేనప్పుడు రెండో వాళ్ళం మేము ఎందుకు ఆనందంగా ఉండాలి అని ఒక రకమైన విరక్తితో వదిలేయడమే తప్ప ఇవి మానేయాలి అని మాత్రం, ఇవి చేయకూడదని మాత్రం లేదు.